శుభోదయం. నిర్మలమైన ప్రశాంతమైన మనస్సుతో ఆలోచించినప్పుడే మనకు ఒక మంచి మార్గం కనిపిస్తుంది. అయితే అది అవిశ్రాంత పరిశ్రమతోనే విజయవంతమై మన సొంతం అవుతుంది. కట్టుకథలు చెప్పి పొట్ట నింపుకునే వారికన్నా కష్టపడి పనిచేసి కడుపు నింపుకునేవారే మిన్న. ప్రయోజనకరమైన పనులు, సత్కర్మలు చేస్తున్నప్పుడు మాత్రమే సంతోషాన్ని, ఆనందాన్ని, సంతృప్తిని ప్రతిఫలంగా పొందగలం. ఒక్కోమారు మనలోని చిన్న చిన్న బలహీనతలే మన గౌరవాన్ని, హోదాను దిగజారుస్తుంటాయి. కనుక బలహీనతలను అంశమాత్రం తొలగించి గుణవంతులుగా కావాలి. బలహీనులకు, సోమరులకు వారి సొంత కాళ్ళపై నిలబడే సహాయం చేయాలే కానీ ఉచిత సహాయం ఎన్నడూ చేయరాదు. చిరునవ్వే ముఖానికి అందం. అంతేకాదు, చిరునవ్వు జీవితం పట్ల సంతృప్తిని, రేపటి పట్ల ఆశను, ఆత్మవిశ్వాసాన్ని తెలియచేస్తుంది. మనది కానిది ఎప్పుడూ మన సొంతం కాదు. మనకు సొంతమైనది ఎప్పుడూ మనకు దూరం కాదు. ధనం ఉన్నవారితో కాదు, గుణం ఉన్నవారితో స్నేహం చేయాలి. బాధపడే రోజు మాత్రం మనకు ఎప్పటికీ రాదు. ధనం కన్నా గుణం గొప్పది. అన్ని విషయాల గురించి తెలుసుకునేలా చేసేది ధ్యానం. ఎంతవరకు గుర్తుంచుకోవాలో, ఎంతవరకు వదిలేయాలో తెలిపేది వివేకం. కానీ వివేకం లేని జ్ఞానం వ్యర్థం. గాజు వస్తువు ముక్కలవ్వటానికి ఒక్క రాయి చాలు, కానీ మనస్సు ముక్కలవ్వటానికి ఒక్క మాట చాలు. అబద్ధానికి అభిమానులు ఎక్కువ, నిజానికి శత్రువులు ఎక్కువ. కొంతమంది చెప్పే మాటలకు, చేసే పనులకు అస్సలు పొంతన ఉండదు. ఎందుకంటే చెప్పేవన్నీ నీతులు, తీసేవన్నీ గోతులు. ఇదే నేటి లోకం తీరు. ఈ రోజుల్లో ఎవరికి ఏమీ కారు. మనతో లాభం ఉన్నంత వరకే ఏ బంధమైనా. ఒక్కసారి మనతో లాభం లేదని తెలిసిందా, ఆ తర్వాత మన ముఖం కూడా ఎవ్వరూ చూడరు. సులువుగా దొరికేది ఏదైనా విలువ తక్కువగానే ఉంటుంది. కష్టపడి సంపాదించుకున్న దానికే సమాజంలో విలువ ఎక్కువ. అది బంధమైన, బాధ్యత అయినా, ధనమైనా. ఎవరికి విలువ అర్థం కాదో మన విలువ, వారిని అస్సలు పట్టించుకోవద్దు. ఎవరు మన విలువను గౌరవిస్తారో వారిని ఎప్పుడూ అశ్రద్ధ చేయకు. గెలిచాక మనతో నడిచే వారి కంటే గెలుపు కోసం మన వెంట నడిచిన వారిని ఎప్పుడూ గుర్తుంచుకో. ఎంతమంది ఎంగిలితో నడిచినా మనం అపవిత్రంగా భావించని ఒకే ఒక వస్తువు ధనం మాత్రమే. గుర్తుపెట్టుకో, అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బ్రతికే వారికి మంచి మిత్రులుండరు. అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు. ఒక మెట్టు ఎక్కువగానే జీవితంలో ఏదైనా సాధించగానే మాటలు, చూపులు, ప్రవర్తనలో తేడా వచ్చిందంటే ఆ భగవంతుడు 10 మెట్లు కిందకి దింపుతాడు. తెగిపోయిన బంధాలకు, మనం చేతులారా తెంపుకున్న బంధాలకు చాలా తేడా ఉంటుంది. ఆరిపోయిన దీపానికి
ఆర్పేసిన దీపానికి ఉన్నంత తేడా. అదృష్టం ఎప్పుడు మన చేతిలో ఉండదు. కేవలం నిర్ణయాలు మాత్రమే మన చేతుల్లో ఉంటాయి. మనం తీసుకునే నిర్ణయాలే మన అదృష్టాన్ని నిర్ణయిస్తాయి. చదువు ఉందని గర్వపడద్దు. చదువు లేదని బాధపడద్దు. చదువు ఉన్నా లేకపోయినా సంస్కారం ఉంటే జీవితంలో పైకి వస్తాం. గెలవటం అంటే రాజ్యాలు కాదు, దేశాలు కాదు, ఇంకొకరి దగ్గర చెయ్యి చాచకుండా, ఎవరిని మోసం చేయకుండా రాజులాగా బ్రతకటం. కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోవటం, దీనికి మించిన గెలుపు ఏదీ లేదు. నిందలకు భయపడి లక్ష్యాన్ని మాత్రం వదిలేయవద్దు. ఒక్కసారి లక్ష్యాన్ని చేరుకున్నాక ఆ నిందలన్నీ ప్రశంసలుగా మారిపోతాయి. ఎక్కువగా ఎవ్వరినీ నమ్మకు, మోసపోతావు. ఎవరి కోసం ఎక్కువగా ఆలోచించకు, వారికి అలుసైపోతావు. ఎక్కువ విలువ ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. మనిషి గొప్పతనం 6 అడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే 6 అంగుళాల నాలుక మీద ఆధారపడి ఉంటుంది. బ్రతుకు మీద బాధ్యత లేనుడికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు. మనల్ని సానపెట్టడానికి సంఘర్షణలు మధ్యకి నెడుతూ ఉంటుంది జీవితం. తట్టుకుంటే వజ్రమై వెలుగుతాం, తప్పుకుంటే రాయిలానే మిగిలిపోతాం. ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలిస్తేనే మాట్లాడాలి, లేకపోతే తెలుసుకొని మాట్లాడాలి. అంతేకాని తెలియకుండా తప్పుగా మాత్రం మాట్లాడకూడదు. జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ మన మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకొని బ్రతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం లేదు. మనల్ని చులకనగా చూసే వారి నుండి, పరిష్కారం లేని గొడవల నుండి, మన విలువ తెలియని వారి నుండి, మన మనస్సుని కష్టపెట్టే విషయాల నుండి ఎంత దూరంగా ఉండగలిగితే అంత ఆరోగ్యంగా ఉండగలం. దారి బాగుంటే ప్రయాణం అందంగా ఉండొచ్చు, కానీ సాంగత్యం బాగుంటేనే జీవిత ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. నేనే విజ్ఞుడనని విర్రవీగే వారే నిజమైన వెర్రి వారితో సమానం.